హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే సూపర్ రెసిపీ. ఈరోజు మనం శనగపిండితోటి గ్యారెలు అనేది చేసుకుంటున్నామండి. చూడండి, ఈ వడలు కూడా అంటారు, గ్యారెలు కూడా అంటారండి. ఈ శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టి ఇలా బడుసులుగా రుబ్బి పెట్టుకున్నామండి. పప్పుగా మరీ మెత్తగా ఉండొద్దండి. చూడండి, వడలకు మనం ఉప్పు అనేది వేసుకుందాం. ఒక స్పూను తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, చూడండి కట్ చేసిన క్యారెట్ అండి. క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే క్యారెట్ అనేది వేస్తున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి క్యాబేజీ ముక్కలు అండి. ఉల్లిపాయలు ఒకటి పెద్ద సైజుగా ఉల్లిపాయలు. చూడండి, టేస్ట్ గురించి ఒక స్పూను కారం అనేది వేసుకున్నామండి. మీకు ఇష్టం లేకుండా స్కిప్ చేసేసేయండి. మేమైతే కారం అనేది వేస్తున్నాం. చూడండి, మనము అన్నిటినీ ఇలా మంచిగా కలుపుకోవాలండి, పప్పుకు పడతట్టు. చూడండి, అన్నిటినీ ఇలా కలిపి పెట్టుకున్నాం. చూడండి, వడలు అనేది ఇలా మనం చేతికి ఆయిల్ అంటుకొని వడల్లాగా ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది వేడైంది కదా, మనం అన్నీ ఇలాగే వేసుకోవాలండి. మనం కొంచెము కలర్ వచ్చిన తర్వాత మనం మలుపుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చేసినాయో. ఇప్పుడు మనం వడలు అనేది తీసేసుకుందాం. చూడండి, ఎలా కరకరలాడుతున్నాయో. అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వడలు అనేది రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా కాలినాయో, పర్ఫెక్ట్గా. లోపల కూడా మంచిగా క్యారెట్ అన్నిటినీ మంచిగా పర్ఫెక్ట్గా కాలినాయండి. మీరు కూడా ఇలాంటి వడలు చేసుకోండి. పిల్లలకు సెలవులు వస్తున్నాయి కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. క్యారెట్ ఉంది కదా, దాంట్లో పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.